చీకటి పడుతుండగా ఒక పూరి గుడిసె ముందు 60 ఏళ్ల బామ్మ సుశీలమ్మ లాంతర్ పట్టుకుని నిలబడి ఆందోళనగా దిక్కులు చూస్తూ ఉంటుంది. ఈ వెర్రి నాగన్న ఎక్కడున్నాడో ఏమో, రోజు చీకటి పడుతుందంటే చాలు నాకు ఇదొక బాధ మొదలవుతుంది. అమాయకుడైన మన్నోడు నాగులింటికి వచ్చేదాకా మనసు నిమ్మలు ఉండదు. ఇప్పుడు నేను వీడిని ఎక్కడని వెతికేది అని అనుకుంటూ ఉండగా బురదతో 25 ఏళ్ల నాగుల్ని తీసుకుని కోపంగా రైతు కిట్టయ్య సుశీలమ్మ దగ్గరికొచ్చాడు. నాగులు వాలకం చూసి సుశీలమ్మ కంగారు పడిపోతుంది. అయ్యో కిటయ్య, నా మనోడికి ఏమైంది? వాడికి ఒళ్ళంతా బురద ఏమిటి అని సుశీలమ్మ అడగ్గానే సుశీలమ్మని కోపంగా చూస్తూ, నీ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో ఈ నాగుల్ని కొట్టకుండా ఇంటి వరకు తీసుకొచ్చి వదిలేస్తున్నాను. లేదంటేనా పొలం దగ్గర కొట్టి ఆ పక్కనే ఉన్న చెరువులో పడేసేవాణ్ణి అని కిట్టయ్య కోపంగా అంటాడు. ఆ మాటలకు సుశీలమ్మ భయపడిపోతుంది. అయ్యో కిట్టయ్య, వీడంతలా ఏం తప్పు పనిచేశాడు? ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న వరిని మొత్తం పీకుతూ పంట పొలంలో కూర్చున్నాడు. ఎందుకురా ఈ పని చేశావని అడిగితే ఏవీ చెప్పడు. నా మనవడి నాగుల గురించి నీకు తెలియంది కాదు గదా కిట్టయ్య. వీడొట్ట అమాయకుడు. ఎవరేం చెప్పారో, ఎందుకు వరి పీకుతూ ఆ బురద పొలంలో కూర్చున్నాడో నేను కనుక్కుంటానుగా. నువ్వు ఆవేశపడ మా కిట్టయ్య. ఆవేశపడకుండా ఎట్టా ఉంటాను బామ్మ? అక్కడ పంట మొత్తం నష్టపోయాక నీకు నష్టం జరిగింది కిట్టయ్యా, నేను కాదనడం లేదు. ఇప్పుడు నువ్వు ఆవేశంగా కొట్టినా, ఆవేదంతో ఆరిసి తిట్టినా నష్టం తీరేది కాదుగా. నీ కోపం, బాధ, ఆవేశం, ఆవేదన ఇవి తీరేవి కాదు గదయ్యా అని సుశీలమ్మ అంటూ ఉండగా అప్పుడే ఆ గుడిసె మీదుగా వెళ్తున్న శంకరయ్య అనే మరొక రైతు కిట్టయ్యని చూసి సుశీలమ్మ గుడిసె దగ్గర ఆగుతాడు. ఏమైందిరా కిట్టయ్య, ఈ అమాయకుడు నీ పొలంలో ఏం చేశాడు? నేను పొలం దగ్గరికి వెళ్ళేసరికి ఈ నా పొలంలో కూర్చొని పచ్చని పంట మొత్తం బీకేస్తున్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నావని అడిగితే ఏమీ మాట్లాడకుండా తలదించుకొని బెత్తర చూపులు చూస్తున్నాడు అని చెబుతుంటే సుశీలమ్మకి కోపం వచ్చింది. 2 దెబ్బలు కొడుతుంది నాగుల్ని. ఎందుకురా, ఎందుకు ఆ కిట్టయ్య పొలంలో పంట మొత్తం పీకుతూ బురదలో కూర్చున్నావు అని అడుగుతుంది. నాగులు ఏడుపు ముఖంతో, బామ్మ, ఇందులో నా తప్పేమీ లేదే. అన్నం వండుకోటాకి నువ్వు బియ్యం లేవన్నావు కదా. అంటే నేను ఆ చంద్రంగాన్ని బియ్యం ఎక్కడుంటాయరా, మా ఇంట్లో బియ్యం లేవని మా బామ్మ బాధపడుతుంది. నేను బియ్యం తీసుకెళ్ళాలి అని అడిగాను. వాడు పొలానికి తీసుకెళ్ళి ఇది మొత్తం పీకితే బియ్యం వస్తాయని చెప్పాడు బామ్మ. అందుకే అట్ట చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, బాబు చూశారు కదా వీడు అమాయకత్వం. కిట్టయ్య, పెద్ద మనసు చేసుకొని అమాయకుడైన నా మనవడి నాగుల్ని మన్నించయ్యా. నేను అడిగి బుద్ధి చెప్పుకుంటాను. ఎల్లండి బాబు అని సుశీలమ్మ వేడుకోగానే అక్కడ్నుంచి కిట్టయ్య, శంకరయ్య వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఊరిలో బట్టలు కుట్టే బలరాం తన భార్య కమలతో, కమలా, నేను జమీందారి ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఏమిటయ్యా సంగతి? ఈ మధ్య తరచుగా చీకటి పడగాని జమీందారింటికి వెళ్తున్నావు, ఏమిటి కథ? కథ లేదు, కాకరకాయ కూర లేదు. వాళ్ళు గొప్పాళ్ళు, పైగా పెద్దవాళ్ళు. అదిగాక పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళకి పరిచయాలుంటాయి. వాళ్ళేసుకునే బట్టల్లో రోజు ఏదో ఒకటి చినిగితే చాలు మన జీవితమే మారిపోద్ది. అలా చినిగిన బట్టలు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడాకే వెళ్తున్నాను. నువ్వు నీ దిక్కుమాలిన అనుమానం. పెద్దోళ్ళు, వాళ్ళతో జాగ్రత్తయ్యా. సర్లే కమల, నువ్వు కూతురు లావణికి తినిపిస్తా ఉండు, నేను వెళ్ళి మాట్లాడొచ్చేస్తాను అని చెప్పి బలరాం ఇంటి నుంచి బయలుదేరుతాడు. సుశీలమ్మ అమాయకుడైన తన మనవడు నాగులికి స్నానం చేయించి గుడిసెలోకి తీసుకెళ్తుంది. ఒకచోట లాంతరు పెడుతుంది. చనిపోయిన తన కొడుకు కోడలు ఫోటోలను చూస్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. అమాయకుడైన కొడుకుని గాని నా చేతిలో పెట్టి మీరిద్దరూ పోయారు. నేను 60 ఏళ్లకు వచ్చాను. ఇంక ఎన్నాళ్ళుంటానో తెలీదు. ఎప్పుడు నా దేహం ఆరిపోయేదో తెలీదు. నేను కూడా కాలం చేసిన తర్వాత ఈ అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏమో, వాడి జీవితం ఎలాగుంటాయో ఏమో అని బాధపడుతూ ఉండగా తన పక్కనే ఉన్న నాగులు మాత్రం తన బామ్మ సుశీలమ్మ బాధని అర్థం చేసుకోకపోను, బామ్మ, ఆకలవుతుందే, అన్నం పెట్టవే అని అడుగుతాడు. సుశీలమ్మ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది. అలా కూర్చో నాగులు, అన్నం పెడతాను అని చెబుతుంది. నాగులు కూర్చుంటాడు. సుశీలమ్మ అన్నం పెడుతుంది. నాగులు సంతోషంగా తింటాడు. బలరాం ఆ ఊరి జమీందారు చలపతి ఇంటికొచ్చాడు. దండాలయ్యా. ఏరా బలరాం, నా డబ్బుల సంచి భద్రంగా ఉందా?
ఉంది బాబుగారు, మీ డబ్బులు సంచుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సమస్య అంతకన్నా లేదు. నేనెక్కడైతే పెట్టానో అక్కడే భద్రంగా ఉంది. నేను పెట్టిన చోట డబ్బులు సంచి ఉంటుందని ఎవ్వరు అనుకోరు బాబు. అదేరా నా అనుమానం. దొంగలకు భయపడి అంత డబ్బుని ఇంత పెద్ద ఇంట్లో నేను దాచిపెట్టలేకపోయాను. నువ్వు నీ చిన్న ఇంట్లో ఎలా దాచిపెడుతున్నావో నాకర్థం కావటం లేదు. అయ్యా, అదే రహస్యం బాబు. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. దొంగలకు భయపడి ఎంతో నమ్మకమైన వాడివని నిన్ను నమ్మి నీకు నా డబ్బుల సంచినిచ్చాను. జాగ్రత్తగా కాపాడు. అయ్యా, తమన్నా మీద ఎంతో నమ్మకంతో మీ డబ్బుల సంచిని దాచిపెట్టమని నాకిచ్చారు. నేను దాన్ని భద్రంగా దాచిపెట్టానయ్యా. తమరెప్పుడు అడిగితే అప్పుడు తమరికి ఆ డబ్బు తీసుకొచ్చిస్తాను. సరే సరే, భద్రంగా అయితే ఉంది కదా? ఉంది బాబుగారు. మీరు జమీందారు కాబట్టి మీ ఇంట్లో డబ్బులు బంగారం ఉంటాయని దొంగలనుకుంటారు. దొంగతనం చెయ్యాలని చూస్తారు. నేనా బట్టలు గుట్టుకునేవాణ్ణి. నా దగ్గర కత్తిరించిన బట్టల ముక్కలు తప్ప ఇంకేముంటాయి బాబు? అంతేలే, ఇక వెళ్ళు. ఉదయం ఏదో ఒక సమయంలో నేను వస్తాను. అప్పుడు నీ భార్యని బయటకు పంపించి నేనిచ్చిన డబ్బుల్ని నాకు చూపించు. అట్టాగే బాబుగారు అని చెప్పి అక్కడి నుంచి బలరాం వెళ్ళిపోతాడు. మరుసటి రోజున నాగులు, ఒరే నాగులు అని బామ్మ పిలవగానే బయట్నుంచి నాగులు ఇంట్లోకి వస్తాడు. ఏంటే బామ్మ, ఏమైనా తీసుకురావాలా? అవునరా, పప్పుచారు కావాలని గోల్ చేస్తున్నావుగా. ఈరోజు పప్పు చేస్తాలే, వెళ్ళి పప్పు తీసుకురా అని చెప్పి 100 రూపాయల కాగితం ఇస్తుంది. నాగులు సంతోషపడుతూ, ఇప్పుడే తీసుకొస్తాను బామ్మ. మా మంచి బామ్మ నేనేదడిగితే చేసి పెడుతుంది అని డబ్బులు తీసుకుని నాగులు ఇంటి నుంచి వెళ్తాడు. ఆ ఊరిలో ఉన్న కిరాణం కొట్టు దగ్గరికి వస్తాడు. డబ్బులిచ్చి కావాల్సిన పప్పు కొంటాడు. అప్పుడు నాగులికి ఆ దుకాణం దగ్గర పాలు తాగుతున్న పిల్లి కనబడుతుంది. చిల్లరింక రాలేదు నాగులు, మళ్ళీ రా, అప్పుడు నీకు చిల్లర డబ్బులిస్తాను. సరే, నేను మళ్ళీ వస్తాను. ఈ పాలు తాగుతున్న పిల్లి ఉన్నదే కదా నీ దుకాణం అని అనుకొని పప్పు తీసుకుని బామ్మ సుశీలమ్మ దగ్గరికి వస్తాడు. పప్పిచ్చావు సరే, చిల్లర డబ్బులేవిరా నాగులు? చిల్లరింకా రాలేదంట బామ్మ, కాసేపయ్యాక రమ్మన్నాడు. ఎవడో ఆ అరుగుండు గురునాథవేనా? కాదు బామ్మ, పాలు తాగే పిల్లుంటుంది చూడు, అతను అని చెప్పగానే సుశీలమ్మకి ఎక్కడా లేని కోపం వస్తుంది. నీ అమాయకత్వం తగలయ్యా. వెళ్ళరా, వెళ్ళి ఆ చిల్లర డబ్బులు తీసుకురా అని కోపంగా అనగానే నాగులు మళ్లీ ఇంటి నుంచి బయలుదేరి దారి వెంట నడుస్తూ ఆ పాలు తాగే పిల్లి కోసం చూస్తూ ఉంటాడు. పాలు తాగే పిల్లి అక్కడుంటే అక్కడి నుంచే మనకి చిల్లర డబ్బులు రావాలి, అక్కడి నుంచే తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు నాగులు. అప్పుడు నాగులికి బట్టలు కుట్టే బలరాం ఇంటి దగ్గర పాలు తాగుతున్న పిల్లి కనబడుతుంది. అప్పుడు నాగులు బలరాంతో, ఇలా చూడు, మా బామ్మ నీ దగ్గర నుంచి చిల్లర డబ్బులు తీసుకురమ్మని చెప్పింది. చిల్లర డబ్బులు ఇస్తే నేను మా బామ్మ దగ్గరికి వెళ్తాను. చిల్లర డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు నాగులు. బలరాం నాగులు అమాయకత్వానికి ఎంతగానో చెప్పి చూస్తాడు. కానీ నాగులు వినలేదు. డబ్బులు డబ్బులు అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. దాంతో ఊరంతా అక్కడికొచ్చారు. నాగులు డబ్బులు అడుగుతుంటే అతని అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు. నాగులు మాత్రం బలరాం బట్టల ముక్కలు వేసిన ఒక సంచిని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. బలరాం ఎంత బ్రతిమిలాడినా నాగులు వినిపించుకోడు. ఊరు వాళ్ళు కూడా గొడవద్దని ఇద్దరికీ సర్ది చెప్తారు. అప్పుడు బలరాం తనలో తాను, అయ్యో ఇప్పుడెలా? అయ్యగారి డబ్బా నాగులుగాడు బట్ట ముక్కలని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పి పరుగు పరుగున జమీందారు దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయం చెప్తాడు. నాగుల్ని పిలిపిస్తాడు జమీందారు. డబ్బుల సంచి తీసుకుని నాగులు సుశీలమ్మ ఇద్దరు వస్తారు. అయ్యా, మీరు కూర్చున్న కుర్చీ మీదెలా అవుతుందో నా దగ్గరున్న డబ్బులు కూడా నావే అవుతాయి. ఇప్పుడు ఈ సంచిలో ఉన్న డబ్బులు నా దగ్గరున్నాయి కాబట్టి నావే అని చెప్పి నాగులు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. సుశీల అమాయకుడైన తన మనవడి తెలివిని, తన అదృష్టాన్ని మెచ్చుకుంటుంది. నాగులి యొక్క అదృష్టాన్ని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోతారు. తెలిసిన వాళ్ళ సంబంధం చూసి నాగులికి తన బామ్మ పెళ్లి చేస్తుంది. కొన్నాళ్ళకి తన భార్యతో కలిసి నాగులు సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నాగులు అమాయకుడు. ఊళ్ళో వాళ్ళందరితో నానా మాటలు పడేవాడు. ఏమీ తెలియని ఒక వ్యక్తిగా ఊరివారంతా చిత్రీకరించేవారు. కాని ఇప్పుడు నాగులు తనకి అదృష్టం కలిసి రావటంతో ధనవంతుడయ్యాడు. సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
గోపాలపట్నం అనే ఒక చిన్న పట్నంలో అనంతయ్య అనే చిరు వ్యాపారి ఉండేవాడు. అతని భార్య సావిత్రి చనిపోవటంతో 25 కూతురు గంగని ప్రాణంలా చూసుకుంటూ సంతోషంగా దుకాణాన్ని చూసుకుంటూ జీవించేవాడు. రోజు కూతురు గంగ నవ్వుతూ ఎదురొస్తుంటే మురిపెంగా దుకాణానికి వెళ్ళేవాడు అనంతయ్య. వెళ్ళొస్తాను తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్నా. మధ్యాహ్నం తినటానికి ఏం కూర చేయమంటావు నాన్నా? నీకేది ఇష్టమైతే అది వండు తల్లి. మా అమ్మలా నాకు కమ్మని వంట చేసి కడుపు నిండుగా పెడతంటే నేను వద్దంటానా చెప్పు తల్లి? నాకీరోజు సొరకాయ తినాలనుంది నాన్నా. అయితే అదే వండు తల్లి. మరి నేను దుకాణానికి వెళ్ళొస్తాను. అలాగే నాన్నా అని చెప్పగానే అనంతయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. గంగ వంటగదిలో వంట చేయటం మొదలుపెట్టింది. అనంతయ్య తన దుకాణంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉండగా తోటి వ్యాపారి సుందరం దిగులుగా అక్కడికి వచ్చాడు. ఆ దుకాణంలో ఉన్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. అతని దిగులుని గమనించాడు అనంతయ్య. ఏమైంది సుందరం, దిగులుగా ఉన్నావు? ఏముంది, గత కొన్ని రోజులుగా నా వ్యాపారం సరిగ్గా సాగటం లేదనంతయ్య. వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలుంటాయి కదా సుందరం. ఇప్పుడు నేను నీతో ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదనంతయ్య. నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. ఆ ధనుంజయ్ గారికి గట్టాలి. ఇప్పుడు నా దగ్గర కూడా ఆయనకి గట్టాల్సిన డబ్బు మాత్రమే ఉంది సుందరం. నేనివ్వలేను, తప్పుగా అనుకోవద్దు. చెప్పిన సమయానికి వడ్డీ గట్టకపోతే ధనుంజయ్ ఎంత నీచంగా మాట్లాడతాడో నీకు తెలుసుగా. తెలుసు కాబట్టే అనంతయ్య నేనింతలా గాబరా పడుతున్నాను. సరేలే, మరెక్కడన్నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుందరం అనంతయ్య ఇద్దరూ ధనుంజయ్ గురించి భయపడ్డంలో తప్పులేదు. ఎందుకంటే ధనుంజయ్ ఒక వడ్డీ వ్యాపారి. పేరుకే పెద్దరికం వచ్చింది, కానీ పెద్ద మనస్సు రాలేదు అతనికి. తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ధనుంజయ్ అనంతయ్య దగ్గరికొచ్చాడు. వినయంగా అనంతయ్య వడ్డీ డబ్బులు తీసి ఇచ్చాడు. అనంతయ్య, నిన్ను చూస్తుంటే భలే ముచ్చటేస్తుందయ్యా నాకు. చెప్పిన సమయానికి వడ్డీ డబ్బులు కట్టేస్తావు. నీలాంటి వాడికి ఎంత అప్పుగా ఇచ్చినా తప్పులేదు. ఇంకా ఏమైనా కావాలంటే మొహం ఆటం లేకుండా నన్నడుగు, సరేనా? అట్టగేనయ్యా, తప్పకుండా అడుగుతాను అని చెప్పగానే ధనుంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనంతయ్య లెక్కలు రాసుకుంటూ ఉండగా కూతురు గంగ మధ్యాహ్నం వేళ భోజనం తీసుకుని దుకాణం దగ్గరికి వచ్చింది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ సొరకాయ కూరతో కడుపు నిండా భోజనం చేస్తారు. సొరకాయ కూర బావుంది తల్లి. సంతోషం నాన్నా, ఇక నేనింటికి వెళ్తాను అని చెప్పి గంగ ఆ దుకాణం నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. తండ్రి కూతుర్ల సంతోషాన్ని విధి ఓర్వలేకపోయింది. దాంతో అనంతయ్య వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోయింది. అనంతయ్య వడ్డీ కట్టలేని పరిస్థితికి వచ్చాడు. బాధతో ఉన్న తన తండ్రిని ఎలా ఓదార్చాలో గంగకి అర్థం కావటం లేదు. కాని తన తండ్రి బాధపడ్డం చూడలేకపోయింది. నాన్నా, నీకు చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. కాకపోతే నువ్వు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను. నా గుర్తున్నాయి తల్లి. నేటి బాధ రేపటి సంతోషం కోసమే అనుకొని ముందుకు వెళ్ళాలి. నేటి ఓటమి రేపటి గెలుపుకి పునాది అనుకొని జీవించాలి. ఇవే కదా తల్లి? అవునాన్నా, అన్నీ తెలిసిన నువ్వు ఇలా నా కళ్ళ ముందు బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను నాన్నా. నా బాధ వ్యాపారంలో నష్టం వచ్చినందుకు కాదు తల్లి. వడ్డీ వ్యాపారి ధనుంజయ్కి కట్టాల్సిన వడ్డీ గురించేనా నాన్నా? అవును తల్లి, అదే నా బాధ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ధనుంజయ్ సరాసరి అనంతయ్య ఇంటికొచ్చాడు. గంగను చూశాడు. ధనుంజయ్ కళ్ళు జిగేలుమన్నాయి. గంగ అద్భుతమైన అందగత్తె. ధనుంజయ్ చూపు తిప్పుకోలేకపోయాడు. ఆ చూపులు గంగకి ఇబ్బందిగా అనిపించాయి. అనంతయ్య ధనుంజయ్ని గమనించాడు. గంగా, నువ్వు లోపలికెళ్ళు తల్లి అని చెప్పగానే గంగ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. దాంతో అనంతయ్య మర్యాదపూర్వకంగా కుర్చీ చూపించి కూర్చోమని అడిగాడు. కూర్చోండి బాబు.
మర్యాద నాకెందుకు అనంతయ్యా? వడ్డీ డబ్బులిస్తే వెళ్ళిపోతాను. అయ్యా, ఈ నెల దుకాణం సరిగ్గా నడవనందున ఆదాయం సరిగ్గా రాలేదు బాబు. త్వరలోనే వడ్డీ ఇచ్చేస్తాను. కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి మీరు అని అనగానే ధనుంజయ్కి దుర్బుద్ధి పుట్టింది. ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటని అనంతయ్యకి చెప్పాడు. చూడు అనంతయ్య, నాకు నీ కూతురు గంగ నచ్చింది. పేరుకు తగ్గట్టుగానే పవిత్రంగా అందంగా ఉంది. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే నీ బాకీ మొత్తం రద్దు చేస్తాను. ఆలోచించుకో అని ధనుంజయ్ చెప్పాడు. ఆ మాట విని ధనుంజయ్ని అసహ్యంగా చూశాడు అనంతయ్య. నీ అసహ్యమైన చూపులు నాకు అర్థమయ్యాయి అనంతయ్య. అందుకే నేను నీకు 2 అవకాశాలిస్తున్నాను. ఏదైనా ఒకదాన్ని నువ్వే ఎంపిక చేసుకోవచ్చు. బాబు, నాకే అవకాశం వద్దు బాబు. కాస్త గడువు ఇవ్వండి చాలు. మీ వడ్డీ గట్టేస్తాను. మనం మాట్లాడుకున్న సమయానికి అసలు గట్టేస్తాను. అనంతయ్య, గడువివ్వను, అవకాశం మాత్రం ఇస్తాను. కడితే ఇప్పటికిప్పుడు నా వడ్డీ డబ్బులు గట్టే. నేను ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే నేనిచ్చే అవకాశాలేంటో నువ్వు వినాల్సిందే. ఆలోచించుకో అనంతయ్య అని ధనుంజయ్ చెప్పగానే బయట తండ్రి అనంతయ్య, ఇంట్లో కూతురు గంగ ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఎంత ఆలోచన చేసినా వడ్డీ డబ్బులు సర్దుబాటయ్యే మార్గం కానీ అవకాశం కానీ తోచలేదు. దాంతో ధనుంజయ్ తన 2 అవకాశాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ఆ 2 అవకాశాలు ఏంటంటే, 2 గులకరాళ్ళు ఒక సంచిలో వేస్తాను. ఒకటి నల్లది, రెండోది తెల్లది. మీ అమ్మాయొచ్చి సంచిలో నుండి ఒక రాయిని బయటకు తీయాలి. అప్పుడు నల్లరాయొస్తే నీ బాకీ రద్దవుతుంది. అయితే మీ కూతుర్ని నాకిచ్చి వివాహం జరిపించాలి అని చెప్పగానే అనంతంగా ఇష్టంగా చూస్తాడు. ధనుంజయ్ ఆ చూపుల్ని పట్టించుకోకుండా, ఇక 2వ అవకాశం, అదే తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. కాని నీ కూతుర్ని నాకివ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించుకో అనంతయ్య అని చెప్పాడు ధనుంజయ్. అనంతయ్య కాదు అని చెప్పటానికి కూడా అవకాశం లేదు. అట్టాగే ఒప్పుకుంటున్నాను బాబు అని తన అంగీకారం తెలిపాడు. ఇంట్లో ఉండి ఇదంతా వింటున్న గంగ మాత్రం తనలో తాను, ఇదెక్కడి న్యాయం? బాకీ వసూలు ఎవరైనా ఇలా చేసుకుంటారా? బాకీ కింద అందంగా బాగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఇది సరైన పద్ధతి కాదు. కాని నాన్న ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఆ ముసలి వడ్డీ వ్యాపారిని పెళ్లి చేసుకోవాలా? వెళ్ళి, వద్దు నాన్న, ఈ ముసలి వడ్డీ వ్యాపారిని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాలా? ఇలా గంగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ధనుంజయ్ ఇంటి ముందున్న గులకరాళ్ల దగ్గరకు వెళ్తాడు. గంగ ధనుంజయ్ని గమనించటం మొదలుపెడుతుంది. ధనుంజయ్ అటూ ఇటూ చూసి 2 నల్ల రంగులో ఉన్న గులకరాలని తీసుకుని సంచిలో వేస్తాడు. అది గంగ చూస్తుంది. తిరిగి ఏమీ తెలియనట్టుగా ఉండిపోతుంది. ధనుంజయ్ గులకరాళ్లు వేసిన సంచిని తీసుకుని అనంతయ్య దగ్గరికి వస్తాడు. అనంతయ్య, మీ అమ్మాయి గంగని పిలువు. అమ్మా, గంగా. వస్తున్నా నాన్నా అని ఏమీ తెలియనట్టుగా బయట ఉన్న తండ్రి అనంతయ్య దగ్గరికొచ్చింది. ధనుంజయ్ అక్కడ జరుగుతున్న బాకీ వసూలు అవకాశం గురించి చెప్తాడు. అందుకు గంగ కూడా ఒప్పుకుంటుంది. గంగా, ఈ సంచిలో నుంచి ఒక రాయిని బయటకు తీ అని ధనుంజయ్ చెప్పాడు. దాంతో గంగ బాగా ఆలోచించి సంచిలో చేయి పెట్టి ఒక గులకరాయిని తీసింది. అలా తీసే హడావిడిలో గులకరాయి చేయి జారినట్లు కింద పడేసింది. ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి, అయ్యో క్షమించండి, రాయి చేజారిపోయింది అని కొంచెం బాధగా అంది. ఆ బాధ చూడలేకపోయిన ధనుంజయ్ తన దుర్బుద్ధితో పండిన పన్నాగాన్ని మర్చిపోయాడు. పర్వాలేదులే గంగా, సంచిలో ఉన్న రాయిని బయటకు తీ. అప్పుడు కింద పడిన రాయి ఏ రంగుదో తెలుస్తుంది కదా. అలాగేనండి అని గంగ మళ్లీ చేయి పెట్టి నల్లరంగు రాయిని బయటకు తీసింది. దాంతో వడ్డీ వ్యాపారి ధనుంజయ్ పని కుడితిలో పడిన ఎలుక మాదిరి అయ్యింది. కక్కలేక మింగలేక గంగ చేతి నుండి కింద పడింది తెల్లరాయి అని చెప్పలేక, చేసేది ఏమీ లేక బాకీ రద్దు చేసి ఏడవలేక నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అనంతయ్య ఎంతో సంతోషపడతాడు. కూతురు తెలివితేటల్ని, తన ఆలోచనని మెచ్చుకుంటాడు. నాన్నా, ప్రతి కష్ట సమయాన్ని దాటానికి ఓ ఉపాయం ఉంటుంది. సమస్య వచ్చింది కదా అని కంగారు పడుతూ బాధపడుతూ కూర్చుంటే
పరిష్కారం దొరకదు నాన్న. అలాంటి సమయంలో గుండె ధైర్యంతో మెదడికి పదును పెట్టి విభిన్నంగా ఆలోచిస్తే కష్టాన్ని దాటడానికి ఉపాయం తడుతుంది. అవును తల్లి, అది నువ్వు నిరూపించావు. కాని ఎలా తల్లి? నాన్న, అప్పుడప్పుడు పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక మరో అవకాశం మన ఆలోచనలతో కూడా సృష్టించుకోవచ్చు. ధనుంజయ్ గారు 2 నల్లని గులకరాలని సంచిలో వేయటం నేను చూశాను నాన్నా అని చెప్పగానే అనంతయ్యకి జరిగిన విషయం మొత్తం అర్థమవుతుంది. అంటే నీకు నువ్వుగా కావాలని ఒక రాయిని కింద పడేసి మరో అవకాశాన్ని సృష్టించుకున్నావు గదా తల్లి. అవునన్నా, బాకీ వసూలు చేసే పద్ధతి ఇది కాదు కదా నాన్న. అందుకే తగిన బుద్ధి చెప్పాను. ఇక మీదట ఇలా ఎప్పుడూ ఎక్కడా బాకీ వసూలు చేయడు అని చెప్పడంతో అనంతయ్య సంతోషపడుతూ చక్కగా దుకాణం చూసుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.